నమస్తే, వెల్కమ్ టు ప్రజానా న్యూస్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా ఒక ప్రధాన పార్టీగానైతే ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అయితే అధికారంలో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను కూడా ఆ యొక్క పార్టీ పోషిస్తున్నది. మరి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? మొన్న రజతోత్సవ సభకు సంబంధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఆ యొక్క సభను వాళ్ళు చేశారు. అది కూడా సక్సెస్ అయింది. ఆ సభ సక్సెస్ అయిన తరుణంలో కూడా కార్యకర్తల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా, గత కొన్ని నెలల నుంచి బాస్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ బయటికి రాకపోవడం వల్ల అసలు పార్టీ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి అయోమయంలో కార్యకర్తలంతా కూడా పడ్డారు. సో అప్పటికి రజతోత్సవ సభ నుంచి ఆ సక్సెస్ అయిన కారణంగా ఒక ఊపందుకునే ప్రయత్నంలో మళ్ళా ఒక పెద్ద ఒక డ్రాబ్యాక్ వచ్చేటువంటి పరిస్థితి ఎదురైంది బీఆర్ఎస్ పార్టీకి. ఏం జరిగింది ఒకసారి మనం థంబ్నెయిల్ లో మన బ్యానర్ లో ఏం చేస్తామో చూసే ప్రయత్నం చేద్దాం. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది, కేసీఆర్ వ్యూహం ఏంటి, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతుందా అనేటువంటి ఒక బ్యానర్ ఐటమ్ ను మనం వేయడం జరిగింది. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? మొన్న కవిత ఒక లేఖ రాసింది, ఇట్లా ఇట్లా జరుగుతున్నది అని జరిగింది. ఒక తల్లి, ఒక బిడ్డ తన తండ్రితో చెప్పుకోనేంత పరిస్థితి లేదా? ఆ లేఖ ద్వారానే మరి ఏమన్నా చెప్పుకోవాలా? మరి డైరెక్ట్ పోయి బాపు గిట్లున్నది పరిస్థితి, ఇట్లా ఉంది, నాకు ఇట్లా లేదు, అట్లా కావాలని ఏదో చెప్పుకునేటువంటి పరిస్థితి చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆమె ఏం చెప్పుకోక కేవలం ఒక లేఖ రూపంలో ఇస్తే ఆ లేఖ బయటకు వచ్చింది, మొత్తం టామ్ టామ్ అయితే అయింది. మొత్తం ఒక మరి బీఆర్ఎస్ లో గింత జరుగుతున్నదా? ఇట్లా తండ్రి బిడ్డ లేకపోతే తండ్రి కొడుకు మధ్య గింత వైర్యం ఉన్నదా అనేటువంటి పరిస్థితి అందులోనైతే స్పష్టంగా అర్థమైంది. అదే విధంగా మరి కేసీఆర్ వ్యూహం, ఈ లేఖ విషయంలో కేసీఆర్ వ్యూహం ఉందా? మరి కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడా? ఎందుకంటే ఇట్లా ఒక దిక్కు కొడుకు, ఒకవైపు బిడ్డ ఇట్లా చేయడం వల్ల తర్వాత మొత్తం ఆర్జెంట్ అవరేజ్ గా కేవలం కేసీఆర్ నే పాపం అనే విధంగా ఆ కేసీఆర్ వ్యూహం ఉంది అనేటువంటి చర్చ కూడా మనకు ఆ యొక్క తరుణంలో అయితే అర్థమవుతుంది. చాలా మంది విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క లేఖ వెనుక కూడా కేసీఆర్ ఉన్నారనేటువంటి ఒక విషయాలను కూడా వాళ్ళు వెలువరుస్తున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కొన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంకో కొంచెం పుంజుకునే ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్ పార్టీ. కానీ ఒక రకంగా చెప్పాలంటే మొన్న రజతోత్సవ సభ అట్లా మంచి సక్సెస్ అయింది. అయినప్పటి మటునే ఇటు ఏం జరుగుతుంది, ఈ కవిత లేఖ విడుదల చేసింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటు అమెరికాకు పోయి అక్కడ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ మీటింగ్ లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వేళ్ళు, కానీ కొంతమంది ప్రధాన నేతలు పోలేదు. అందులో భాగంగా కవిత కూడా పోని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కొడుకు యొక్క స్నాతకోత్సవంలో ఎక్కడికో పోయి వచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఆ మీటింగ్ లో పాల్గొనలే. సో ఎట్లయితే ఈ రజతోత్సవ సభకు సంబంధించి ఆమె కూడా సత్సంబాలు ఉంటాయి కదా, ఎందుకంటే అమెరికాలో చదువుకున్నది కదా కవితక్క. ఆ కవిత అక్కడికి పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు మరి ఆమె ఎందుకు పోలేదు? మరి ఈ తరుణంలోనే, ఈ గ్యాప్ లోనే లేఖ ఎందుకు రాసింది? మరి దీని వెనుక కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ చక్రం తిప్పుతున్నాడా? నువ్వు అక్కడికి పో బిడ్డ, నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇట్లా లేఖ పెట్టు, మన మీద ఇట్లా రావాలా, నా మీద ఇంకా ఇట్లా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలనే ఉద్దేశంతో మీరేమని చెప్పిల్లా? మరి ఏం జరుగుతుంది అసలు? ఒక రకంగా చెప్పాలని ఇంకొకటి కూడా, రానున్న రోజుల్లో బీజేపీ కూటమి ప్రభుత్వం రాబోతుందా? గతంలో కూడా పక్కన ఉన్న రాష్ట్రం ఏమైంది, మొన్నటికి మొన్న ఇటు బీజేపీ, టీడీపీ, ఇంకా పలు జనసేన పార్టీ ఒక కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీగా వాళ్ళు పోటీ చేసి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి రానున్న రోజుల్లో ఎప్పటికైతే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఒకటైనటువంటి ముచ్చట్లయితే విషయాలు అయితే మనకు అందరికీ తెలుసు. బహిరంగంగానే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే, ఈ యొక్క విషయంలో కూడా ఇట్లా జరిగింది అనేటువంటి విషయాలు అయితే మనకు వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగానే రానున్న రోజుల్లో మరి ఏమన్నా కూటమి ప్రభుత్వం రాబోతుందా అంటే కూడా అఫ్ కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే అవుననే సమాధానం కూడా మనకు వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే విశ్లేషకులు కూడా ఏమైనా విశ్లేషిస్తున్నారంటే కేసీఆర్ అయితే మంచి టాలెంట్ ఉన్నాడు, ఎందుకంటే ఎక్కడ తిప్పాలి, ఎక్కడ ఎవరిని వత్తాలి, ఎక్కడ తిప్పాలి, ఎక్కడ స్విచ్ చేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా ఎవరికి తెలుసు? కేసీఆర్ తెలిసినటువంటి విషయాలను కూడా మన రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను పార్టీ పెడతాను కవిత అంటున్నది, లేకపోతే ఇతనేమో డల్లా అటు ఇటు పోయి మీటింగ్లు పెడతా ఉన్నాడు. ఇక్కడనేమో కేసీఆర్ అయితే ఇప్పటికి కూడా ఇంత జరుగుతున్నది, లేఖ జరుగుతున్నది, అక్కడికి అది జరుగుతున్నది, ఇంత రచ్చ జరుగుతున్నా కూడా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అయితే ఇప్పటికి కూడా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలా లేవు. ఎందుకంటే మాట్లాడాలి, ఎందుకంటే ఇటు బీటో ఒక దిక్కు పెడతా ఉన్నది, లేకపోతే
గొడుగిట్లా పోతున్నది, అసలు పార్టీ అడిగిపోతున్నది, పార్టీ ఉంటుందా పోతుందా అనేటువంటి సందిగ్ధంలో కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ దాపరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తలకు ఒక మోటివేటివ్ గా ఉండాలి, కార్యకర్తలకు ఒక బాండింగ్ గా వాళ్ళకి ఒక ఉత్తేజాన్ని తెచ్చేటువంటి ప్రయత్నంలోనైతే పార్టీ ఉండాలి. ఏ పార్టీ అయినా కూడా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా కూడా కార్యకర్తలకు వాళ్ళని మోసం చేయొద్దు, వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మనం చేయబోదు ఇది, మనం ఇట్లా కష్టపడాలి, మన ప్రభుత్వం అధికారానికి వచ్చినాక మన అభివృద్ధిని చేసుకుందామని ఒక రకమైనటువంటి ముచ్చట్లు చెప్పాలి, వాళ్ళకు హామీలు ఇవ్వాలి. కానీ దీనివల్ల ఇప్పుడు నేను పార్టీ పెడతాను కవిత అంటున్నది, తెలంగాణ జాగృతి అంటున్నారు, ఇక్కడ చీలికపోతున్నది. అదేవిధంగా ఇటు రాని రోజులు ఏమవుతుందో మరి. హరీష్ రావు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు, హరీష్ రావు కూడా పట్టించుకోనట్లేదు అంటే ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇలా ఎంతవరకు నిజం ఉందో అబద్ధంలో తెలియదు, కానీ బయటనైతే రూమర్లు తెగ వస్తున్నాయి. మరి ఎట్లా ఉంది ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు మరి బయటికి ఎందుకు రాలేదండి? ఒకసారి వచ్చి దీనిపై క్లారిటీ ఇవ్వండి. తెలంగాణ జాగృతి అనే పేరుతో అక్కడ కవిత గారు కూడా అట్లా పోతున్నారు, పార్టీ పెడుతున్నామనే సందిగ్ధంలో మరి కార్యకర్త అటు పోవాలా ఇటు పోవాలని ముందు నుంచి ఎన్నుకోబోయి లెక్క ఉంటే ఎట్లా పరిస్థితి? అక్కడనే ఉండాల పరిస్థితి. ఇంకా పార్టీ ముందుకు పోవాలంటే ఎట్లా? ప్రతి ఒక్క సమస్యకు సంబంధించి కార్యకర్తలతో మమేకమై కార్యకర్తల సమస్యలను కూడా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏదో జరుగుతుంది టామ్ టామ్ అనుకుంటే రాజకీయాల్లో భాగంగా ఏదో భూమి తెప్పిస్తే సరిపోదు కదా, భూమికి సంబంధించి బలం కూడా చేపించాలి మీరు. ఇప్పటికైనా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో ఏమో కానీ ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కార్యకర్తలకు మీరు ఒక దిశానిర్దేశం చేయాలి, మేమంతా ఒకటే అని మీరు చెప్పుకోవాలి. ఇంకొకటి అంటే మీరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఒక ముచ్చట, బీఆర్ఎస్ ఏదో మీరు అంటే అధికారం కోసం మీరు ఏదైనా పదవి కోసం మీరు ఏదైనా తాపత్రయపడితే ప్రభుత్వం వచ్చినాక మీరు ఏమైనా కొట్టుకోరు ఇంకా. కానీ కార్యకర్తలు ఇక్కడ మోసం అవుతున్నారు. అసలు పార్టీ ఏం జరుగుతుందనేది చేస్తున్నారు. మీరు చేసేటువంటి వింత పోకడల వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇతర పార్టీలకు మీరు అలసైపోతున్నారు, ఇతర పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళకు ప్లస్ అవుతున్నది. ఏ ప్రభుత్వం గిట్లా కొట్లాడుకుంటారా, ఈ పార్టీలో గిట్లా కొట్లాడుకుంటారా అనేటువంటి విషయాలు అయితే మనకు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, ముసలం ఎందుకు ఇంత ఉంది, ఇంత జరగడానికి కారణాలు ఏంటిది, మీ యొక్క వ్యూహం ఏంటిది? ఇప్పటికే టీడీపీ కూడా రానున్న రోజులలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పార్టిసిపేట్ చేయబోతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా ఇప్పటికే చాలా చోట్ల కూడా గెలిచింది. ఇక్కడ కూడా చాలా మంది టీడీపీ నేతలు ఎవరైతే పసుపు జెండా కప్పుకొని ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పుడంతా కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధం అవబోతున్నారు. అంటే రానున్న రోజులలో కూటమి ప్రభుత్వంలో భాగంగా మీరు కూడా చేరబోతున్నారనేటువంటి విషయాలు అయితే వస్తున్నాయి. దీనిపైన ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి కేసీఆర్ గారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడితే అన్ని మంచి జరుగుతాయని కూడా అక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రం ఉన్నటువంటి నాయకులు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ కు ధీటుగా అంటే కాంగ్రెస్ ను మరి మీరు అంటే ఢీ కొట్టాలంటే తప్పనిసరిగా ఒకరి వల్ల అవుతుందా? మీరు ఇట్లా చేస్తారంటే ఒకరి వల్ల అసలుకే కాదు. ఎందుకంటే రానున్న రోజుల్లో మీరు బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పుకుంటూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే మీరు ఈ సైలెంట్ గా ఉన్నదాని ప్రకారం చూస్తే మరి ఒప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తా ఉన్నది మరి మీకు. ఎందుకంటే చాలా మంది అనలిస్టులు ఉంటారు కదా, పొలిటికల్ అనలిస్టులు, వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని తర్వాత కూడా టీడీపీ కూడా మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. టీడీపీ కూడా మధ్యలో వస్తే కూటమి ప్రభుత్వం ఎట్లయితే గతం పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఎట్లయితే ఉందో ఆ ప్రకారంగానే కూటమి ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు పదవులలో కొట్లాట కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటది. సో కాబట్టి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, అసలు మీ వ్యూహం ఏంటని కూడా ఒకసారి తెలవాలి. ఎందుకంటే వ్యూహానికి మీరు ఎట్లా సైలెంట్ గా ఉన్నప్పుడు ఎట్లా బాంబు వెళ్తారో అందరికీ తెలుసు. కేసీఆర్ అయితే సైలెంట్ అనేది కూడా చాలా మందికి వినసొంపుగా ఉండేది, అంటే చాలా మందికి తెలిసిందే. కాబట్టి కేసీఆర్ మీ వ్యూహం ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత అసలు ఏంటిదంటే ఇట్లా ముసలం జరుగుతూ ఉన్నది, దానివల్ల పార్టీకి పార్టీ పటిష్టత దెబ్బతినేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉండాలంటే తప్పనిసరిగా కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎవరైతే అసంతృప్తి ఉన్నారో కవితను, కేటీఆర్ను, వాళ్ళని వీళ్ళని తీసుకు మాట్లాడండి. తప్పకుండా జిల్లా పార్టీ అధ్యక్షులతో సంబంధిత నాయకులతో కార్యకర్తలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే పార్టీ అనేది బలిష్టంగా ఉంటుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుందో మనం ఊహించని పరిస్థితికి అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా ఏం జరుగుతుందని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ లేఖలు గీకలు ఈ తోటగిరి అంతే కాదు, పక్కాగా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద కేసీఆర్ గారు నిఘా పెట్టాలి. సైలెంట్ గా ఉండదు. సైలెంట్ గా ఉన్న బాబు ఇప్పుడేదో డబల్ వన్ వెళ్తుంది కావచ్చు, కానీ సైలెంట్ గా మరి దేనికి ఉన్నాడో, మరి ఇట్లా రాజకీయంగా ఏదైనా గూగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా మరి కేసీఆర్ అనేటువంటి ఊహాగానాలు కూడా మనకు బయట కూడా టామ్ గా వినిపిస్తా ఉన్నాయి. మరి చూద్దాం మరి ఇంకా మరి తెలంగాణ జాగృతి పేరు మీద కవిత ఎట్లా పోతుంది,
ఈ పార్టీకి సంబంధించి ఇంక పగ్గాలు ఇంకెవరికి వస్తాయి, మరి బీసీ నాయకులకు ఇస్తారని కూడా అట్లే చెప్తున్నారు. మరి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను అయితే మనం వేచి చూడాల్సిందే. సో కీప్ వాచింగ్ ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.